Subscribe to Color Frames. ఐపీఎల్ అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక అందులో మన అభిమాన ఆటగాడు దుమ్ము దులిపితే ఎంత మజా వస్తుంది. ఐపీఎల్ మజాను అందించేందుకు ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బీసీసీఐ దూకుడు పెంచింది. ఫ్రాంచైజీలతో కీలక భేటీలు నిర్వహిస్తూ హీట్ పుట్టిస్తుంది. అయితే తాజాగా బీసీసీఐ ప్రవేశపెట్టిన ఐపీఎల్ నిబంధనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం ఒకరి కోసమే బీసీసీఐ ఇలా చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఎంఎస్ ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అనేది తెలియదు. ధోని 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ధోనికి 43 ఏళ్లు. అందువల్ల అతని ప్రదర్శనపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఇదిలా ఉండగా బీసీసీఐ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ద్వారా ధోనిని ఐపీఎల్లో ఆడించాలని అనుకుంటుంది. ఎందుకంటే ధోని కెరీర్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో బోర్డు మళ్లీ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ను అమల్లోకి తీసుకొచ్చి ధోని ఆడేందుకు మార్గం తెరిచింది. ఇది కొందరికి నచ్చడం లేదు. తాజాగా మహమ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ధోని కోసమే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ను ఐపీఎల్లో తీసుకువచ్చినట్లు చెప్పాడు. ఈ నిబంధనను ప్రవేశపెట్టిన తర్వాత ధోనిని సీఎస్కే కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. కాగా కైఫ్ చేసిన ఈ ప్రకటనపై పలువురు స్పందిస్తున్నారు. మెజార్టీగా కైఫ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. ఒక ఆటగాడి కోసం నిబంధనలను మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు ఫ్రాంచైజీలు సైతం ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకురావడాన్ని స్వాగతించలేకపోతున్నాయి. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం 5 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉంచుతారు. ఈ నిబంధన ప్రకారం ధోనిని కొనసాగించవచ్చు. గత ఏడాది సీజన్ ముగిసిన తర్వాత ధోని లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో ధోని వచ్చి ఐపీఎల్లో ఆడతాడనే ఆశ అందరిలోనూ కనిపిస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.